ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికుల జీవితాలు బాగుపడతాయని గొప్పలు చెప్పారు. ఉచిత ఇసుక విధానాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చారు. ఇప్పుడు ఉచిత ఇసుక విధానంపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజలు మండిపడుతున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వస్తే ఇసుక ఫ్రీ అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది. ఉచిత ఇసుక విధానాన్ని చంద్రబాబు అటకెక్కించడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇసుక అమ్మకం కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో స్టాక్ పాయింట్ వద్ద ఒక్కో రేటు పెట్టి ఇసుకను అమ్ముతున్నారు. అగనంపూడి స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఇసుక 1394 రూపాయలకు అమ్మకానికి పెట్టినట్టు బ్యానర్ ఏర్పాటు చేశారు. పాయకరావుపేట, నర్సీపట్నంలో 1225 రూపాయల చొప్పున, భీమిలిలో 758 రూపాయల చొప్పున టన్ను ఇసుక వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందు చూపుతో ర్యాంపుల వద్ద 1000 టన్నుల ఇసుకను సిద్ధం చేసింది. ప్రజలు ఇబ్బంది పడకూడదని ముందస్తుగా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక ర్యాంపులను టీడీపీ నాయకులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1000 టన్నుల ఇసుక ర్యాంపుల నుంచి మాయమైపోయింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని గబ్బాడ ఇసుక ర్యాంపు వద్ద 1,00,000 టన్నుల ఇసుక నిల్వ చేస్తే ప్రస్తుతం 50,000 టన్నులు మాత్రమే మిగిలింది. మిగతా 50,000 టన్నుల ఇసుక ఏమయ్యిందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. టీడీపీ నాయకులే 5 కోట్ల రూపాయల విలువైన ఇసుకను మాయం చేశారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. 70 నుంచి 80 వేల టన్నుల యొక్క ఇసుకుంటే కేవలం 40 టన్నులే ఉందని చెప్పి, 40,000 టన్నులు ఉందని చెప్పి మరి మిగతా 40,000 టన్నులు కూడా దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతంగా ఇసుకిస్తారు అని చాలా మంది ఎదురు చూస్తున్న తరుణంలో ఈ బోర్డు పెడుతూ అక్కడ ఇసుక స్టాక్ బండి దగ్గర కిందని 1225 రూపాయలు డిపో వద్ద ఇసుక అంటారు. మాకు అర్థం కావట్లేదు. ఇక్కడేమో ఉచిత విధానం అంటున్నారు, ఇసుక ఇక్కడ టన్ను 25 అంటున్నారు. గతంలోనూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుకను దోచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. గ్రీన్ ట్రిబ్యునల్ అప్పట్లో ఇసుక దోపిడీపై 100 కోట్ల జరిమానా విధించింది. ఇసుక అక్రమార్కుల చేతిలోకి వెళ్లకూడదన్న ఉద్దేశంతో నూతన ఇసుక విధానాన్ని వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేలా ఇసుకకు రేటును నిర్ణయించారు. కూటమి నేతలు ఈ విధానాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఇసుకను ఉచితంగా ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడు మాట తప్పడంపై ప్రజలు మండిపడుతున్నారు.